ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 3 రోజుల పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు వెళ్తున్నారు. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి సీఎం బృందం దుబాయ్ బయలుదేరి వెళ్తుంది. నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు హాజరు కావాల్సిందిగా పారిశ్రామికవేత్తలను ఆహ్వానించేందుకు ఈ పర్యటన చేపట్టారు. ఈ సందర్భంగా 25 సమావేశాల్లో సీఎం పాల్గొంటారు. వీటిలో 3 సమావేశాలు ప్రభుత్వ ప్రతినిధులతో ఉండగా పారిశ్రామికవేత్తలతో 14 సమావేశాలు ఉన్నాయి. 2 రౌండ్ టేబుల్ సమావేశాలు, 2 సైట్ విజిట్స్, 2 మీడియా ఇంటర్వ్యూలు, 1 రోడ్ షో, తెలుగు ప్రవాసీలతో 1 సమావేశం ఉంటుంది. ఇక చివరి రోజు అబుదాబిలోని యాస్ ఐలాండ్ లో ఫెరారీ వరల్డ్, యాస్ వాటర్ వరల్డ్, వార్నర్ బ్రదర్స్ వరల్డ్ అబుదాబి, సీ వరల్డ్ వంటి ప్రదేశాలను సీఎం చంద్రబాబు సందర్శిస్తారు. అనంతరం ఎమిరేట్స్ బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశంలో ఏపీ ఎన్ఆర్టీ ఆధ్వర్యంలో నిర్వహించే తెలుగు ప్రవాసీల సమావేశంలో పాల్గొంటారు. పారిశ్రామికవేత్తలతో పాటు యుఏఈకు చెందిన ప్రభుత్వ ప్రతినిధులతోనూ సీఎం భేటీ అవుతారు. పర్యటనలో ఆయన వెంట మంత్రులు టీజీ భరత్, బీసీ జనార్దన్ రెడ్డి, సీఎంఓ అధికారి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, ఏపీ ఈడీబీ సీఈఓ సాయికాంత్ వర్మ, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ సీఈఓ దాత్రిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ సాయంత్రం దుబాయ్లో పలువురు పారిశ్రామికవేత్తలతో సీఎం చంద్రబాబు సమావేశమవుతారు. దుబాయ్ ఫ్యూచర్ మ్యూజియం ను ఆయన సందర్శిస్తారు. అందులో భాగంగా జర్నీ టు 2071 థీమ్తో ఉండే స్పేస్ ట్రావెల్ ఎక్స్పీరియన్స్ సెంటర్ ను ఆయన పరిశీలిస్తారు. అదే రోజు దుబాయ్లో సిఐఐ నిర్వహించే భాగస్వామ్య సదస్సు రోడ్ షోలో చంద్రబాబు పాల్గొంటారు. ఇక 2వ రోజు అబుదాబిలోని పలువురు పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. అక్కడి బీఏపీఎస్ హిందూ మందిర్ ను ఆయన సందర్శిస్తారు.